జ్ఞానులను పంపించాడు, జ్యోతిష్కులను పంపారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి? ఆ భాష ఏంటో మాకు తెలియదు. ఏం తెలియదు అంటున్నారు? ఆ భాష రాత మాకు తెలియదండి, అక్షరాలు ఎప్పుడు మేము చూడలేదు అని అంటున్నారు. కలవరం చెందేస్తున్నాడు. వేదన చెందుతున్నాడు. ఎంత వేదన చెందుతున్నాడు అంటే తెలుసండి, ఇంకా కింద దొల్లేస్తున్నాడట. అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా కొన్ని క్షణాలు ఏమైపోయింది తెలుసండి? ఒక సంతోషకరమైన వాతావరణం ఏమైపోయింది తెలుసండి? ఒక బాధాకరమైనటువంటి, ఒక దుఃఖకరమైనటువంటి వాతావరణంగా మారిపోయింది. కారణం ఏంటంటే పరలోకము నుండి ఒక హస్తం వచ్చింది. అది ఏదో వ్రాత రాసేసిందండి. అది ఏ భాష తెలియట్లేదు. దాని అర్థం, భాష తెలిస్తే అర్థం తెలుస్తుంది, భాష తెలియట్లేదు కనుక అర్థం తెలియట్లేదు. కలవరం చెందుతున్నారు. ఈ వార్త అండి అమ్మగారికి వినపడ్డదట. ఏ వార్త? రాజుగారు కలవరం చెందుతున్నారని, రాజుగారు దొల్లేస్తున్నారని, రాజుగారు గంతులేస్తున్నారని, రాజుగారు ఏడుస్తున్నారని, బాధపడుతున్నారని ఈ వార్త ఎవరికి తెలిసిందటండి? రాజుగారి భార్యకి తెలిసిందట, రాణిగారికి తెలిసి రాణిగారు ఏం చేశారట? ఎక్కడైతే ఈ పార్టీ జరుగుతుందో అక్కడికి వచ్చాడట. అసలు కౌరు పెట్టకుండా రాకూడదండి. రాజుగారు అయినా సరే, భార్య అయినా సరే, రాజుగారు కౌరెడితేనే రావాలి. అయినా అక్కడికి వెళ్ళి రాజుతో అంటుంది, అయ్యా మీరు ఎందుకు కలవరం చెందుతున్నారు? ఎందుకు మీరు కలవరం చెందుతున్నారు? మీరు కలవరం చెందవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు ఉన్న కాలంలో, ఏ కాలం అట? మీ నాన్నగారు ఉన్న కాలంలో ఆయన ఇశ్రాయేలు దేశం నుండి కొంతమందిని తీసుకొచ్చారు. వారిలో ఒకడున్నాడు, అతని పేరు దానియేలు. అతడు దైవాత్మ కలిగిన మనుషుడని మీ నాన్నగారు ఎరిగి అతన్ని గణపరిచారు. కనుక ఇప్పుడు మీ కలవరం పోగొట్టాలంటే అతనే సరైనోడు. కనుక మీరు చింతించవద్దు, మీరు బాధపడొద్దు. మీ యొక్క కలవరం, మీరు కలవరం చెందుతున్నారు కదా, ఈ కలవరంను గూర్చి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఆ మనుష్యుని ఏం చేద్దాం? పిలిపిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులలో నిన్ను కలవరపడనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతని దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనిన గనుక శకునుగాండ్రకును గారడి విద్య గల వారికి, కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించాడు. ఈ దానియేలు శాస్త్రమైన బుద్ధి గలవాడై కలలను తెలియజేయుటకు, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన గనుక రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలు పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో ఉండే అమ్మగారికి తెలిసిందటండి. ఏం తెలిసింది? రాజుగారు దొల్లేస్తున్నారని తెలిసి ఏం చెప్పింది తెలుసా? నీ దేశంలోనే ఒక మనుష్యుడు ఉన్నాడయ్యా. ఎవరున్నారు? ఒక మనుష్యుడు. ఆ మనుష్యునిలో ఎవరున్నారు తెలుసండి? దేవతల ఆత్మ అనగా పరిశుద్ధుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, నేను మీలో ఉండుట కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన బలహీనతలు మనల్ని ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. మన వ్యాధులలో ఏం చేస్తాడైనా? స్వస్థతనిస్తాడు. మన బలహీనతలను బలపరుస్తాడు. మన దీనత్వంలో మనల్ని లేవనెత్తుతాడైనా. ఇక్కడ దైవాత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగిన మనుష్యుడు, అతడు కళలు చెప్తాడు, మర్మాలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆయన అతని వంటి వాడు ఒక్కడు లేడు. అతడు కళలు ఇవన్నీ చెప్పడానికి, భావాలు చెప్పడానికి అతను ఏమైనా పాస్టర్ గారండి? చెప్పండి అమ్మా. అతను ఎవరు చెప్పండి? ఒక ఉద్యోగస్తుడు తన పరిశుద్ధతను, తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు, దేవుని ఆత్మను ఎలాగైతే అతనిలో సంరక్షించుకున్నాడు చూడండి. ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోకుండా అతడు తన పరిశుద్ధతకు ఏం పట్టనవట్లేదండి? మాలిన్యం పట్టనవట్లేదు. నీ పరిశుద్ధతకు మాలిన్యం పట్టుకోకుండా నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. తెల్లని వస్త్రాలు వేసుకున్నాం, వీటిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దుమ్ము పట్టకుండా కాపాడుకోవాలి. దుమ్ము పట్టకూడదని పక్కన పెట్టినా సరే వాటిని ఏం పడుతుందండి? దుమ్ము పడుతుంది. వాడుతూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మను కూడా మనం అనుభవిస్తూ ఉండాలి, దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ దానియేలు గూర్చి ఒక రాణి, ఒక మహారాణి దానియేలు గూర్చి చెప్తుందండి. అప్పుడు వెంటనే ఎవరిని పిలిచాడండి? దానియేలుని పిలిచాడండి. దానియేలుని పిలిచి, అయ్యా ఆ రాత ఏంటో మాకెవరికి అర్థం అవ్వట్లేదు. ఒక మానవ వాస్తవం వచ్చింది, ఒక రాత రాసింది. ఆ రాత గురించి మాకు తెలియచేయమని దానియేలుని అడిగినప్పుడు, రాజా నేను దాన్ని తెలియజేస్తాను. ఆ రాత ఏంటంటే మెనీ టెకిల్ ఉపార్షి. ఆ రాయబడిన రాత మెనీ టెకిల్ ఉపార్షి. దేవుడు నీ రాజ్యాన్ని ఆయన చూస్తున్నప్పుడు, నీ రాజ్యము, నీ పాలన, నీవు దేవుని దృష్టికి ఎలా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. నీ రాజ్యం ఆయన దృష్టికి ఎలా కనపడది? తక్కువగా కనపడది. కనుక దేవుడు లెక్క చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన లెక్క కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లెక్క చూస్తున్నాడని భయం ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. దేవుడటండి లెక్క చూసినప్పుడట బెల్షాజర్ మహారాజు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడటండి? ఎలా కనపడ్డాడు? తక్కువగా కనపడ్డాడు. కనుక దేవుడు ఇంక నీ లెక్క చూసేసాడు, ఇక నీ ప్రాణం పోతుంది. రాజుగారు చాలా శ్రమపడి రాణిగారి మాట విని ఎవరు తీసుకొచ్చారండి? రాజు అనుకున్నాడు, దానియేలు నాకు నచ్చినట్టు ఏదైనా చెప్తాడేమో, నన్ను సంతోషపెట్టేటట్టు ఏదైనా చెప్తాడేమో అని అనుకున్నాడు. దానియేలు రాజును సంతోషపెట్టేటట్టు ఏమాటన్నా చెప్పాడా? చెప్పండి. ఎందుకంటే దానియేలు ఎవరి పక్షాన ఉన్నాడు? ఏ రోజైనా మీరు సంతోషపడి ఒక్క మాట నేను చెప్పానా? మా పాస్టర్ గారు తిడతా ఉంటారు, మా పాస్టర్ గారు ఎలాగంటారు అంటారు. మిమ్మల్ని సంతోషపెట్టే మాట చెప్పానంటే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఎప్పుడైనా మా నాయనను సంతోషపడే మాట ఏదైనా నేను చెప్పానా? చెప్పలేదు కదండి. ఆయన సంతోషపెట్టాలని నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చట్లేదు. కనుక నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డాను? ఇక్కడ దానియేలు రాజు యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. రాజుగారు ఏమన్నాడు తెలుసా దానియేలుని కౌరెట్టుగానే? దీని యొక్క భావం నువ్వు చెప్పావంటే నీకు వెండిస్తాను, బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తాను,
అవసరమైతే నా రాజ్యంలో కొంత భాగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అలాగిస్తారా? రాజ్యం ఇస్తారా? బంగారం ఇస్తారా? డబ్బు ఇస్తారా అని వాటి వైపు చూశాడండి. నీ రాజ్యం నీ దగ్గర ఎట్టుకో, నీ డబ్బు నీ దగ్గర ఎట్టుకో, నీ బంగారం నీ దగ్గర ఎట్టుకో. నేను చెప్తాను, ఇవేమి నాకు ఇవ్వక్కర్లేదు అంటే దైవాత్మ కలిగిన మనుష్యుడు వీటి కోసం ఏమవడండి? పాకులాడండి. డబ్బు కోసం పాకులాడటంటే వాడు ఎవరు కాదండి? దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. రాజును సంతోషపెట్టే ఒక్క మాట దానియేలు చెప్పలేదండి. ఏ మాటలు చెప్పాడు? దేవుని సంతోషపెట్టే మాట. దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపెట్టే మాట. ఆ మాట ఏంటంటే, రాజా నీ ప్రాణం పోద్ది, నీ ప్రాణం పోద్ది. ఎందుకంటే ఆయన లెక్క చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. ఆ రోజు సాయంత్రమేనటండి, ఆ రోజు సాయంత్రమే రాజు యొక్క ప్రాణం ఏమైందటండి? తీసివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చెప్పారండి? దానియేలు తెలియజేశాడు. ఎవరి దానియేలు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి, తన పరిశుద్ధతకు కలంకము రాకుండా కాపాడుకున్న వ్యక్తి, కలవరము చెందని వ్యక్తి. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితిలో కూడా దానియేలు ఏమవలేదండి? కలవరం చెందలేదండి. ఇలా దానియేలు ఉంటేనటండి, దానియేలుకి ఏమైపోయారట? శత్రువులు ఎక్కువైపోయారట. ఎవరు ఎక్కువైపోయారు? శత్రువులు ఎక్కువైపోయారు. నాకు మళ్ళీగా నాకు కూడా శత్రువులు ఎక్కువండి. నా దగ్గర ఏంటంటే ప్రార్థన చేయించుకుంటారండి, కార్యం జరిగితే ఇంకో చోటకి వెళ్తారండి. పౌలు గారి దగ్గర ఏమీ లేదంటారు. కష్టం వచ్చిందనుకొని ఏం చేస్తారు? పరిగెత్తుకొస్తారండి. ఇంట్లోనూ శత్రువులే, ఈదులోనూ శత్రువులేనండి, ఊర్లోనూ శత్రువులే, పట్టణంలోనూ శత్రువులే, అందరూ శత్రువులే. అయినా నేను భయపడను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టడు. ఎవరు నన్ను విడిచినా నన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు నాకున్నాడు. ఆయనే నేను నమ్మిన నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గట్టిగా తప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఎక్కువైపోయారండి. ఈ శత్రువులు అందరూ రాజు దగ్గర ఉండి ఏం చేస్తున్నారటండి? 120 మంది కంటే పైనటండి. ఎంతమంది? 120 మంది కంటే పైనట, ఇంకా ఎక్కువ. 120 నుండి 200 మంది దాకా ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారట? రాజుగారి దగ్గరికి వెళ్ళారట. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. ఏ రాజు? దర్యావేసు మహారాజు దగ్గరికి వెళ్ళారట. రాజుగారు ఒక శాసనం మీరు చేయాలంటే, మీ పరిపాలన చాలా బాగుంది, మీ పరిపాలన దేశంలో ఎక్కడ కరువు కాటకాలు లేవు, అంత బాగానే ఉంది. ఇక ప్రజలు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకేమైనా కష్టం వచ్చిందనుకో దేవుని దగ్గరికి కాక మీ దగ్గరికే రావాలి. ఎందుకంటే ప్రజలకు మీరు ఎలాగున్నారు? దేవుడుగా ఉన్నారు కనుక ఒక 30 రోజులు, ఎన్ని రోజులు? ఒక 30 రోజులు ప్రజలు ఎవరు కూడా వారు దేవుణ్ణి ఆరాధించడం అనేసి, వారికి దగ్గు వచ్చినా, రొంపు వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా వారు ఎక్కడ చెప్పాలి? మీ దగ్గరే చెప్పాలి. మీరు తప్ప వేరొక దేవుడు వారికి ఎలాగో ఒక మనిషిని అంటే ఆ మనిషికి ఎలాగొచ్చేస్తాయండి? ఎలాగొస్తాయి చెప్పండి? 2 చెవులు ఇలాగ అంటూ ఉంటే పైన నెత్తి మీద ఏం చేస్తాయి? 2 కొమ్ములు వచ్చేస్తాయి. మహారాజు గారికి కూడా అబ్బా ఎంత ఆనందం, ఎంత సంతోషమని ఒక సంతకం గీకి పాడేసాడు. ఏం చేశాడు? సంతకం గీకేగానే రాజముద్ర వేసేసారండి. ముద్ర వేసేసి శాసనాన్ని చదివించేశారు. వెళ్ళి కుట్ర ఎవరి కోసం చేశారు? దానియేలు కోసం. ఈ శాసనంలో ఏముందో తెలుసండి? ఎవడైనా రాజాజ్ఞను తిరస్కరిస్తే వాడిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలి. ఏ బోనట? సింహాల బోన్. ఆ సింహాల బోన్లో వేసేస్తే వాడు సింహాలు చీల్చేస్తాయి. ఇంకా అక్కడితో ఆడి పని అయిపోయింది. ఇది ఎవరి కోసం చేశారండి శాసనం? ఎవరి కోసం? ఎందుకు చేశారు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దానియేలు పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపానికి ఒప్పుకోవట్లేదండి.
మోసానికి ఒప్పుకోవట్లేదు, లంచానికి ఒప్పుకోవట్లేదండి. ఇతను ఏం చేస్తాడు? తన పరిశుద్ధతను ఏం చేస్తున్నాడండి? కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ పరిశుద్ధతను, నీ భక్తి జీవితాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలండి. ఒక క్రైస్తవునికి అన్ని అనుకూల పరిస్థితులే ఉండవు, ప్రతికూల పరిస్థితులే క్రైస్తవుని జీవితాలు ఎక్కువగా ఉంటాయి. నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ పరిశుద్ధతను, నీ విశ్వాసతను, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలండి. ఇక్కడ దానియేలుకి ఎటువంటి పరిస్థితి తెలుసండి? ఎందుకంటే రోజుకటండి దానియేలట 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసుకోవాలండి. ఈ శాస్త్రం ఎలాగుంది? 3 సార్లు దర్యావేశాయన మహా అనాలన్నట్టు ఉందండి ఈ శాసనం. ఏ శాసనం ఇది? రాజుగారి శాసనం. దానియేలు ఎక్కడ పని చేస్తున్నాడు? రాజుగారు కోటలోనే పని చేస్తున్నాడు. ఎక్కడ పని చేస్తున్నాడు? కోటలో పని చేసేవాడు అయినపోతే బయటోడు అంటాడా? ఈ శాసనం చేయించిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారట? ప్రజలను ఎవరిని కనిపెట్టట్లేదట, దానియేలునే కనిపెడుతున్నారట. దానియేలు ఏం చేసి ఇలాంటి శాసనము అమలులో ఉండగా, ఈ శాసనం దానియేలు కూడా తెలుసండి. ఈ శాసనం అమల్లో ఉండగా దానియేలు ఏం చేశాడు? తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు, తన తలుపులు వేసేసుకున్నాడు, కిటికీ తలుపులు పారలాగా తీసేసాడండి, యెరూషలేము కనబడేటట్టు తీసాడండి. ఏది కనపడేట్టు? యెరూషలేము అనగా దేవుని నివాసము కనపడేలాగా అతడు మోకరించి 2 చేతులు పైకెత్తి రోజు చేస్తున్న మాదిరిగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు దగ్గరికి ఒక్కసారి ఒక గుంపు వచ్చేసిందండి. ఆ గుంపు వచ్చి తలుపులు తీసేసి, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి దానియేలు యొక్క చేతులు, దానియేలు యొక్క కాళ్ళను కట్టి బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. దానియేలును చూడగానే రాజు నివ్వెరపోయాడట. అయ్యో, ఇంత కుట్ర దానియేలు కోసమే చేశారు వీళ్ళు. రాజుకి అర్థమైపోయింది, కానీ రాజు కూడా తప్పించడానికి అవకాశం లేదండి. రాజు కూడా తప్పించడానికి అవకాశం లేదు. కనుక రాజు ఏం మాట్లాడిపోయాడు? రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము, ఆ శాసన ప్రకారము దానియేలును తీసుకువెళ్ళి ఎక్కడ వేశారటండి? సింహాల బోన్లో. సింహాల కట్టండి ఈరోజు ఏం పెట్టలేదట. ఎందుకో తెలుసా? దానియేలు ఉన్నాడు కదా, దానియేలు ఉన్నాడని సింహాలకు ఏం చేశారట? రోజు పెట్టే ఆహారం, రోజు పెట్టే మాంసం, రోజు పెట్టే రక్తం ఏం వెళ్ళలేదండి. ఇప్పుడు దానియేలును అందులోకి దింపారటండి. దింపగానే సింహాలన్నీ కూడా ఆ దానియేలుకి చుట్టూ అలాగా మౌనంగా ఉండిపోయినాయటండి. ఎందుకో తెలుసా? దానియేలు దేవుని ఆత్మ ఉంది, ఆకలి ఉంది. ఆకలి ఉంటే ఏమట్టదండి? చెప్పండి. నిద్ర పట్టదండి. అవి ఆకలితో కండ్లు తెరిచి ఎక్కడ ఒకవేళ దానియేలు మీద పడిపోతామని అవి మెలకువ కలిగి జ్ఞానంతో అలాగే ఉండిపోయినాయటండి. ఇంకా చీకటి ఉండగా ఆ రాత్రి అటండి దర్యావేశు మహారాజుకి నిద్ర అట్లేదట. ఇంకా చీకటి ఉండగానే ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి అన్నాడట, దానియేలు, నువ్వు నిత్యము పూజించి సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అని అడిగాడటండి. ఆ తలుపు తీయలేదండి. ఒక స్వరం, ఆ స్వరం ఎవరికి కనపడదట? సింహాలు ఎలాగున్నాయి? మౌనంగా ఉన్నాయండి. ఆ స్వరం కనపడి దానియేలు అంటున్నాడట, రాజు చిరంజీవగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పలు కొట్టి దేవుని మహింపరిద్దామా? గట్టిగా తప్పలు కొట్టి. సింహాల నోళ్ళ నుండి దానియేలును రక్షించిన దేవుడు నీ దేవుడు. రాజు అడుగుతున్నాడు, ఓ దానియేలు, నువ్వు నిత్యము పూజించి, నువ్వు సేవించి, నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించేనా లేదా అని. నా దేవుడు నన్ను రక్షించాడయ్యా, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. వెంటనే రాజుగారు పిలిచాడు సైనికుల్ని, దానియేలు పైకి తీయమన్నాడండి. దానియేలుని ఏం చేయమన్నాడు? పైకి తీయమన్నాడు. దానియేలు పైకి తీసాడండి.
దానియేలు ఎలాగున్నాడు తెలుసండి? ఎలాగ వేసినవాడు అలాగ ఉన్నాడండి. ఒక్క చిన్న గాయమైనా సరే అవ్వలేదట. రాజు అన్నాడట, దీనికి కారణం ఎవరు? ఇలాంటి ఒక శాసన నా చేత చేయించడానికి కారణం ఎవరంటే, వారు ఎంతమంది అంటే తెలుసండి? 120 మంది కంటే పై జనమాట. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏటమ్మా? 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేసు ఇష్టుడైనా 3 ప్రధానులు నియమించిన. ఆ 3లో దానియేలు కూడా ముఖ్యుడు. లెక్కలన్నీ ఎవరికి చెప్పాడటండి? దానియేలుకి అప్పగించాడు. దాని గురించి వాళ్ళకి బాధ వచ్చేసి ఇటువంటి శాసనం చేశాడు. ఈ 120 మంది కంటే పైన ఉన్నటువంటి వీరికి అటండి, వీరి కుటుంబాలట. 120 మందికి ఎంతమంది భార్యలు ఉంటారండి? 120 మంది భార్యలు ఉంటారు, అంతే కదండి. మనిషికి మినిమం ఒక్కళ్ళు ఉంటారు కదా, ఏమండి? ఉంటారా ఉండరా? అంటే ఎంతైంది లెక్క? 240. వీళ్ళకి ఒక 2 పిల్లల్ని వేసుకోండి, ఇంకో 240. వీళ్ళ ఇంట్లో ఇంకా ముసలోళ్ళు మొక్కోళ్ళు లెక్కేసుకోండి, వాళ్ళు ఒక 100 మంది. ఇలా లెక్కేసుకుంటే ఒక 500 పైన ఉంటారు వీళ్ళ ట్రూప్ అంతా. ఈ 500 పైన ఉన్న ఈ మనుషులను అటండి ఎందులో పాడేశారట? అక్కడ ఎన్ని ఉంటాయని సింహాలు గట్టిగా ఉంటే ఒక 5 ఉండేను, 6 ఉండేను, 10 ఉండేను, అంతేనా? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇటుకి ఆకలే? ఎక్కడి నుంచి వచ్చింది ఇటుకి ఆకలే? 500 మంది పైగా వెళ్ళారు వీళ్ళని అటండి కొన్ని నిమిషాల్లోనట, గంటలు కూడా కాదటండి, ఎముకలు కూడా కనపడుకోకుండాట. ఏం కనపడలేదట? మాంసం తిని ఎముకలు వదిలేస్తాయండి. ఏం చేసినట? ఎముకలు కూడా కనపడుకోకుండా వీళ్ళన్నిటిని కూడా తినివేసినట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువుల ఎదుట కూడా నీ దేవుడు నీకు ఎలాగుంటాడండి? తోడుగా ఉంటాడండి. ఎందుకంటే నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా సరే నువ్వేమవ్వకూడదండి, కలవరపడకూడదు. నీ పరిశుద్ధత నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నువ్వు దేవుని రాజ్యమునికి వెళ్ళాలంటే, ఆయన 2వ రాకడలో నువ్వు పరలోకములకు ఎత్తబడాలంటే నీ పరిశుద్ధత నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావండి? పరలోకానికి వెళ్ళావు. నీ పరిశుద్ధత ఎవరో వచ్చి కాపాడరండి. నీలో ఉన్న ఆత్మ ఎవరో వచ్చి కాపాడరు. నీలో ఉన్న పరిశుద్ధతను, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని నీవే కాపాడుకోవాలి. నీవే కాపాడుకోవాలి. దేవుడు నీకు వరమిచ్చాడు, పరిశుద్ధాత్మను నీలోకి పంపించాడు. నీలోకి వచ్చిన ఆ పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే నీలో ఏం జరగకూడదు? పాపము జరగకూడదు. పరిశుద్ధత ఉన్న చోట ఏముండదండి? కలవరం ఉండదు. ఏబు దగ్గరికి వచ్చి నీ బిడ్డలు చచ్చిపోయారని చెప్పారు. ఏమయ్యాడండి ఏబు? నీ పిల్లలు చచ్చిపోయారని చెప్పాడండి. చెప్తే ఏమన్నాడు ఏబు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు. కలవరం పడ్డాడా? కలవరపడ్డాడా? దానియేలుని సింహాల బోన్లో వేస్తారని శాసనం ఉంది. అది కలవరపడి ప్రార్థన చేయటం మానేశాడా? కలవరపడి భక్తి చేయటం మానేశాడా? మీరు పని ఉంటే కలవరపడి ఏం చేస్తున్నారు? భక్తిని మానేస్తున్నారండి. మన భక్తిని మానకూడదు, మన విశ్వాసతను మానకూడదు, మన పరిశుద్ధతను మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే పరిశుద్ధత నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరలోకానికి తీసుకెళ్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కడవరి దినాల్లో, ఈ చీకటి దినాల్లో నీవు నేను దానియేలులాగా ప్రకాశించాలి. దానియేలులాగా ప్రకాశించాలి. దానియేలులాగా మనం ఉండాలి. దానియేలులాగా మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దానియేలు వలె మన పరిశుద్ధతను మనం కాపాడుకొందుముగాక. దేవుడు మన పరిశుద్ధతను మనలో స్థిరపరచునుగాక. దేవుని రాకడకు మనం ఆయత్తపడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి. నాయన, నేను దానియేలు వలె నా ప్రతికూల పరిస్థితుల్లో
నేను కలవరం చెందుకోకుండా విశ్వాసమును, పరిశుద్ధతను, నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకుంటూ విశ్వాసములో నుండి అత్యధికమైన విశ్వాసములోనికి నేను నడిపింపబడడానికి నువ్వు సహాయం చేయి నాయన. మీరు నాకు తోడై ఉండండి ప్రభు నాయన నాకు సహాయం చేయి నాయన. ఎవరు మట్టుకు వారు నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దానియేలు జీవితం ద్వారా ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మాకు తెలియచేశారు నాయన. విత్తబడిన వాక్యం, విత్తబడిన మాటలు మాలో మీరు ఫలింపజేసి నాయన మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచండి. ఎందుకంటే నీ రాకడ అతి సమీపముగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ కృప మాకు అనుగ్రహించండి నాయన. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.